అన్న మీ పేరు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది. మీకు ఈ 100 రోజుల పరిపాలనలో వాళ్ళు అందించిన 6 గ్యారంటీలు, వాళ్ళు ఏదైతే మనకు హామీ ఇచ్చారో 100 గ్యారంటీ 6 గ్యారంటీలని, 6 గ్యారంటీలలో ఏదైనా అమలైందా? మీకు ఏదైనా అందిందా? ప్రస్తుతానికి ఇప్పుడు 100 రోజులు అవుతుంది కాబట్టి ఓన్లీ ఈ లేడీస్ ఆర్టీసీలో ఫ్రీ అన్నది ఒకటి ఇచ్చారు. అది తప్పించి ఇంతవరకు నాకు ఏం కలవలేదు. నాకైతే ఇంతవరకు ఏం అందలేదు. నేను ఒక ఆటో డ్రైవర్ని. ఈ లేడీస్ ఫ్రీ అన్నట్ల ఆటోలు నడవక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇల్లు కూడా కలవడానికి చాలా కష్టమవుతుంది. పక్కింటికి పోయి బియ్యం అరుగులు తెచ్చుకున్నాడు, ఏ రోజు ఆ రోజు కిలో బియ్యం తీసుకున్నాడు అవుతుంది. నా పిల్లల స్కూల్ ఫీజులు అవి ఇవన్నీ మాకు చాలా అయిపోతాయి. మీరు కూడా చూసే ఉంటారు, చాలామంది ఆటో డ్రైవర్లు మొన్న రీసెంట్గా ఒక కుటుంబం 2 భార్యాభర్తలు చనిపోయారు. బాబు నుంచి పెట్టి సూసైడ్ చేసుకున్నారు. నిన్న నైట్ వచ్చింది సార్. ఓకేనండి. సరే, ఎవరైనా కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి అయినా కానీ ఎవరు వచ్చినా కూడా మమ్మల్ని అభిమానిస్తున్నాము. వాళ్ళు మాకు ఈ అవకాశం ఇది ఇస్తున్నామంటే మేము ఆశపడి చేస్తున్నాము. ఇంకోటి దళిత బంధు ఒకటి వచ్చింది. ఫస్ట్ సెకండ్ కొన్ని వచ్చిన వాళ్ళకు ఉన్నారు, రానోళ్ళు చాలా మంది ఉన్నారు. సెకండ్ రానోళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు షాపులు తీసుకొని అవి తీసుకొని ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ రెంట్ కట్టలేక ఇటు ఇల్లు గడవలేక ఈ సెకండ్ నుంచి వెయిటింగ్, అంటే ఇది మన కొండ కూర్చున్నట్టు చూస్తున్నారు. ఈ సెకండ్ కూడా ఇస్తే వాళ్ళు అప్పుల బాధ నుంచి కొంచెం బయటపడతారు. సో ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఆ కుటుంబాలు ఇప్పుడు ఆటో డ్రైవర్ ఎట్లా చనిపోతారో ఈ జనాలు కూడా దళిత బంధు సెకండ్ ప్రాణాలు కూడా ఎట్లా చనిపోయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇస్తేనేమో లొల్లిలు అవుతుంటాను. లొల్లిలు అంటే చిన్న గొడవలు అయిపోతాయి, కానీ ఇవ్వకపోతే చాలా మంది చనిపోయేటట్టున్నారు గుజరాత్ నియోజకవర్గంలో.